విక్రమ్ ఏం చేయాలి అంటే డెఫినెట్గా నేను ఇస్తాను ఐడియాస్. అంతే కదా ఐడియాస్. ఎలా అయినా మీ ఐడియాలజీ బాగుంటుందిలే. చాలా వరకు శ్రీవాణి గారి వీడియోస్కి కూడా ఐడియాస్ మీవే ఉంటాయి కదా. కామన్ ఎవరన్నా షేరింగ్ కదా, ఐడియాస్ షేరింగ్ కదా. అండ్ నేమ్స్ కూడా మీరే పెడతారు కదన్నా. టైటిల్స్ ముందు నుంచి ఇష్టం బాగా. స్ట్రైకర్స్ ఉన్నప్పుడు కూడా వేరే ఛానల్స్ కూడా నన్ను అడిగేవాళ్ళు టైటిల్స్. ఓకే. విక్రమ్ కొంచెం దీని టైటిల్ చెప్పా అంటే సరే కాన్సెప్ట్ చెప్పండి అంటే ఇలా అంటే ఇది పెట్టాను అని చెప్పి వాళ్ళు చెప్పాను అనమాట. వాళ్ళకి అలా కలిసి వచ్చేదన్నమాట. సరదా నాకు అట్లా ఇష్టం సరదా. ప్రెసెంట్ ఏం చేస్తున్నారు అన్న? అంటే ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ దిస్ ఫేమ్ టైమ్ మీడియా. కొత్తగా ఒక సీరియల్ కమిట్ అయ్యాను, మా ఇంటి దేవత అని. దాంట్లో ఫస్ట్ టైం నెగిటివ్ షో, నన్ను నెగిటివ్ షేడ్ చేస్తున్నాను. మీరా నెగిటివ్ షేడా? ఇప్పుడు దాకా అన్ని సీరియల్స్ కామెడీ చేశాను, ఇప్పుడు ఫస్ట్ టైం నెగిటివ్ షేడ్. అంటే నాకు తెలిసిన ఒక లడ్డు మామ ఇలాంటివన్నీ తెలుసు, అలాంటి క్యారెక్టర్స్ చేశాను కదా. అంటే ఇన్నోసెంట్ కామెడీ ఉంటుంది కదా బేసిక్ గా. ఇన్నోసెంట్ కదబ్బా. ఓకే, మనం దీని గురించి మళ్ళీ మాట్లాడదాం. అది సో ఇప్పుడు విలన్ రోల్ చేస్తాను ఫస్ట్ టైం. విలన్ రోల్? అసలు మిమ్మల్ని విలన్ రోల్ ఎలాగా కనిపించింది? ఎక్కడో నాలో ఉన్న సాడిజం బయట తీశారు డైరెక్టర్ గారు. అవునా? అంటే ఎక్కడ చూస్తుంటాడు. ఓకే, ఎక్కడ బయట ఎక్కడ కనిపించలేదు మాకు ఎప్పుడు. అంటే మేము రెగ్యులర్ గానే ట్రావెల్ అవుతూ ఉంటాం కదా. అదే బట్ ఎతికి తీశారు మొత్తానికి. ఓకే, నిన్న టెలికాస్ట్ స్టార్ట్ అయిందంట. అన్న చూసుకోండి అన్న, కింద కామెంట్స్ విక్రమ్ గారు ఏంటి విలన్ ఏంటి అని చెప్పేసి వస్తాయేమో. నేను కింద చూడడం మర్చిపోయినా బాగా, అంటే కొన్ని వీడియోస్ సూపర్ పైన చూడాలి. కింద కమెంట్స్ కామన్ గా పెడతారు, నెగిటివ్ కామెంట్స్ పెడతారు, పాజిటివ్ పెడతారు. కాకపోతే మనం కామెంట్స్ చూడలేదు అనుకో, అన్ని పాజిటివ్ గా పెట్టారని మనం అనుకోవచ్చు మనసులో. అందుకే నెగిటివ్ చూడలేదు, కామెంట్స్ చూడకపోతే బెస్ట్ అనమాట. అందుకే నా దృష్టిలో. సూపర్. బట్ అంటే విలన్ గా ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ అయ్యారు. 100% ఫస్ట్ టైం చేస్తున్నా విలన్ రోల్ లో. ఎందుకన్నా మీరు కానీ శ్రీవాణి గారు కానీ జనరల్ గా ఇంత పాపులారిటీ ఉన్నా కానీ సీరియల్స్ కి ఎందుకు స్టిక్ అయిపోయి ఉన్నారు, మూవీస్ కి ఎందుకు వెళ్ళరు? అంటే డే వన్ నుంచి కూడా నాకు కానీ శ్రీవాణికి కానీ ఏదో ఒక సీరియల్ యాక్ట్ చేయడం ఇష్టం అనమాట. అంటే జనాలకు దగ్గర ఉన్నట్టు అనిపిస్తుంది, జనాలతో టచ్ లో ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. అందులో ఎప్పుడు ఒక సీరియల్ చేస్తాము. అందులో సీరియల్స్ అంటే లాంగ్ రన్ కదా బా, సినిమా అంటే ఒక 2 నెలలు అయిపోద్ది. సీరియల్ అంటే ఒక బాండింగ్ కదా, ఒక ఫ్యామిలీ, ఒక 2-3 ఏళ్ళు ట్రావెల్ అవుతాం ఒక ఫ్యామిలీ లాగా. అందుకని సీరియల్స్ అంటే ఇష్టం బాగా. అంటే ఎప్పుడు ఆవిడ ఈవెన్ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కూడా సీరియల్ కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు. డెలివరీ అయిన వెంటనే సీరియల్ స్టార్ట్ చేశారు. ఇదంతా ఓకే. సీరియల్స్ లో ఉన్నా కానీ సినిమా ఎప్పుడైనా ఒకటైనా కానీ కంపల్సరీ ఇప్పుడు మీకున్న పాపులారిటీకి ఆఫర్స్ వస్తూ ఉంటాయి కదా. వస్తుంటాయి, బట్ ఇక్కడ ఎలా ఉంటుందంటే సినిమా అంటే డెఫినెట్గా మనం అడగాలి వెళ్ళి. 100% ఎవరైనా సరే చాలా పాపులర్ అయ్యేదాకా సినిమా అంటేనే మనం వెళ్ళి సార్ నాకు ఇంట్రెస్ట్, నేను చేస్తాను అని అడగాలి. అది మాకు ఇష్టం లేదు. ఓకే, యు ఆర్ వెరీ కంఫర్టబుల్ విత్ సీరియల్స్. అమ్మ ఇంట్లో పడుకుంటే మమ్మల్ని లేపి తీసుకెళ్ళి యాక్ట్ చేయించేవారు. సీరియల్స్ అంటే మాకు బాగా ఇష్టం. ఓకే. బట్ సీరియల్స్ లో లైక్ అంటే కొంతమంది మాత్రం, అంటే మీరు ఇప్పుడు శ్రీవాణి గారు కానివ్వండి, హరిత గారు కానివ్వండి, నవీన గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా మహావృక్షాలు అనుకోవచ్చా? అలా వృక్షాలు చెట్లు కొమ్మలే ఉండవు, అందరూ మంచి ఆర్టిస్టులు హ్యాపీగా ఫ్రీగా. ఇప్పటికీ బిజీగా ఉన్న వాళ్ళలో వీళ్ళైతే ఉంటారు ఎప్పుడు. 100% కదా. ఎప్పుడైతే నీ మనసు కుళ్ళుతో కాకుండా స్వచ్ఛందంగా హ్యాపీగా ఉంటుందో నీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. శ్రీవాణి ఇంత లావైనా సరే సీరియల్స్ చేస్తుంది, ఆ క్యారెక్టర్స్ వస్తాయి. ఇంత అయిపోయినా సరే ఆ క్యారెక్టర్లు వస్తాయి. అదనమాట. అదే కదా, కొంతమంది ఏంటంటే వెయిట్ పెరిగిన తర్వాత ఫేడ్ అవుట్ అయిపోయారు అది ఇది అని చెప్పేసి క్యారెక్టర్స్ చాలా వరకు తగ్గిస్తారు. బట్ అసలు వీళ్ళకి ఎందుకు? చాలా మంది యంగ్ అమ్మాయిలకి ఫ్రెండ్స్ ఉంటారు నాకు, మా టీవీ ఆర్టిస్ట్ చాలా ఫ్రెండ్స్ కదా, ఎప్పుడు పాటలు కూర్చుంటే ఇదే చెప్తాను అనమాట. లవ్, పర్సనల్ లైఫ్ వేరు, కెరీర్ వేరు. మీరు మైండ్లో క్లబ్ చేసుకోకండి, ఏమో మనం లవ్ చేస్తున్నట్టు ఛాన్సులు రావేమో, ఎవరైనా పెళ్ళి అయితే మనకి ఇయరేమో అని చెప్పి. శ్రీవాణి మా లవ్ తెలుసు కదా, చాలా ఫాస్ట్గా 1 month లవ్ మాది. మ్యారేజ్ అయిన తర్వాత సీరియల్స్ ఎలా కంటిన్యూ చేసింది. నందిని పుట్టిన తర్వాత కూడా 18 సీరియల్స్ హీరోయిన్గా చేసింది. సీరియల్స్ హోస్టింగ్ అంతా చాలా చేశారు కదా. అంటే దానికి సంబంధం లేదు, ఇక్కడ ఓన్లీ నీ టాలెంట్ అబ్బా, నీకు విషయం ఉందా అంతే. బట్ చాలా మంది ఏంటంటే ఏజ్ 30+ అయినా కానీ పెళ్లి చేసుకోకుండా ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు ఆర్టిస్టులు అలా ఉండిపోతూ ఉన్నారు. ఏంటి పెళ్ళి ఎప్పుడు అంటే, అమ్మో పెళ్ళానో పెళ్లి చేసుకుంటే మళ్ళీ ఆఫర్ కెరీర్ పోతుంది అని చెప్పి అదొక మిత్ అనుకోవచ్చేమో. ఏమో మీకే తెలియాలి, ఎందుకంటే ఆర్టిస్టులు అందరూ మీకే క్లోజ్ కదా. నేను ఎప్పుడో ఒకసారి కలుస్తుంటా, మీరు రెగ్యులర్ గా మాట్లాడుతుంటా. అదే అంటున్నాను. ఇంకోటి లేదు, నా సర్కిల్ ఎవరు హ్యాపీ పెళ్లి చేసుకున్నారు, అందరూ కెరీర్ లీడ్ చేస్తున్నారు హ్యాపీగానే. వాళ్ళు ఎప్పుడు దొరకలేదు. అలా ఒకవేళ ఉంటే వాళ్ళు ఆర్టిస్టులు కారేమో అలా అనిపిస్తుంది. అంటే మైండ్లో అన్ని పెట్టుకొని
పెళ్ళి అయితే క్యారెక్టర్లు అయిపోతాయి అంటే వాళ్ళు పెద్ద ఆర్టిస్టులు ఎవరు ఇంకెప్పటికీ. ఓకే. సో ఒక ఆర్టిస్ట్ పాపులర్ ఆర్టిస్ట్ అవ్వడానికి పెళ్లికి అసలు సంబంధం సంబంధం లేదు. లేదు అబ్బా. ఇట్స్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ టాలెంట్. చెప్పాను కదా, నందిని 2008లో పుట్టింది. ఆ తర్వాత 15 ఏళ్ళకు శివాని హీరోయిన్గా చేసింది సీరియల్స్లో. తమిళ్లో చేసింది. ఫస్ట్ తెలుగు అమ్మాయి తమిళ్కి వెళ్ళి హీరోయిన్గా చేయడం శ్రీవాణి. అవును, అప్పుడు అందరు చెప్పుకున్నారు కూడా ఇండస్ట్రీ. అందరూ త్రిబుల్ యాక్షన్ చేసింది అక్కడ చెన్నై. ఎన్ని లాంగ్వేజెస్ అన్న అప్రాక్సిమేట్ గా శ్రీవాణి గారు చేసింది? లేదు, తెలుగు అండ్ తమిళ్. తెలుగు అండ్ తమిళ. ఓకే. మేము ఇద్దరం ఒకటి బంజారా లాంగ్వేజ్లో ఒక సినిమా చేసాం. బంజారా లాంగ్వేజ్ లోనా? ఓకే. లంబాడి బంజారా లాంగ్వేజ్లో ఒక సినిమా చేసాం ఇద్దరం 2011లో. నేనేంటే ఆ లాంగ్వేజ్ నేర్చుకుని నా డబ్బింగ్ నేనే చెప్పాను అనమాట. అంటే నాకేంటే లైఫ్లో మనం వెనకాల చరిత్ర చూసుకుంటే ఏదో ఒకటి కొన్ని రాసి ఉండలేదు, మనకు కూడా కొన్ని రాసి ఉండలేదు కదా. చిరంజీవి గారి ఫ్యాన్ కదా ఎంతైనా. అయ్యో, చిరంజీవి అంటే ఫ్యాన్ కదా, పిచ్చి చిరంజీవి. చరిత్రలో మనకు కొన్ని పేజీలు ఉండాలనేది ఆయన చెప్పారని మీరు ఫాలో అయిపోయారా? అంతే కదా, అది మా అన్నయ్య రాశాడు, చంద్రబోస్ రాశాడు అవార్డ్స్, అలా ఫాలో అయిపోయాను అనమాట. సో మనం కూడా ఏదో పీకాం అని చెప్పడానికి ఏదో ఉండలేదు అట్లా. ఏంటండి ఈ మధ్యన రెగ్యులర్ గా చూస్తున్నా, అది అన్ఎక్స్పెక్టెడా లేకపోతే తెలిసి జరుగుతుందా? మన శ్యామ్ గారితో ఎప్పుడు ఎయిర్పోర్ట్ లో పిక్స్ అలా క్లిక్ అయిపోతున్నాయి. అదే మన శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు అంటే నిజంగా నాకు చాలా అంటే బేసికల్ గా టీవీ ఇండస్ట్రీలో జబర్దస్త్ అనేది నిజంగా చాలా మంది లైఫ్ ని జబర్దస్త్ చేసింది 100%. సో అంత మంచి థాట్ ఆబ్వియస్ గా మా మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు కదా అనుకోకుండా ఎందుకో కలుస్తాం అట్లా ఎయిర్పోర్ట్ లో. అదే కదా, మీరిద్దరే అలా. నా స్టేటస్ చూసావు నువ్వు? ఇన్స్టాలో పెట్టలేదు ఇంకా. ఇన్స్టాలో కదా, స్టేటస్ లోనే చూసా. అంటే రోజా గారి బర్త్డే అప్పుడు ఒకసారి చూసాను మిమ్మల్ని, మళ్ళీ మొన్న మధ్యలో ఎప్పుడో ఒకసారి చూసాను, మళ్ళీ మొన్న 3 days బ్యాక్ చూసా. వీళ్ళిద్దరూ అనుకొని కలుస్తున్నారా తెలియకుండా డిఫాల్ట్ కలుస్తారు? మొన్న చెప్పాను అన్న, మీరు ఎప్పుడు ఇలా అనుకోకుండా ఎయిర్పోర్ట్ లో కలుస్తుంటే చాలా వింత అసలు అని చెప్పి అందుకు మళ్ళీ సెల్ఫీ దిగా అనమాట. ఓకే అన్న, మల్లెమాలతో మీకు ఎలాంటి అనుబంధం ఉంది? చాలా మంచి అనుభవం. అంటే ముఖ్యంగా శ్రీదేవి డ్రామా కంపెనీలో మంచి మంచి ఎపిసోడ్స్ ఇచ్చారు. డెఫినెట్గా ఎప్పటికీ మనసులో గుర్తుపెట్టుకుంటాను. మల్లెమాల అంటే డెఫినెట్ చాలా ఇష్టం. అందులో ఆ స్టేజెస్లో కూడా, ఆ ఈవెంట్లో కూడా నన్ను శివాన్ని బాగా హైలైట్ చేస్తారు బాగా. ప్లస్ నేను శివాన్ని నందిని ముగ్గురిని చేసింది కూడా మల్లెమాల ప్రొడక్షన్సే కదా. అసలు మల్లెమాల కానివ్వండి లేకపోతే జ్ఞాపిక కానివ్వండి, ఈ రెండు మాకు మాతృ సంస్థలు అనుకోవచ్చు. అంతే. ఎందుకంటే ఇక్కడ ఫ్యామిలీ స్టార్స్ వీటిల్లో చూస్తే కూడా ఎంత మంది కపుల్స్ ఉన్నా ఫోకస్ ఎక్కువ మీ ఇద్దరి మీద ఉంటుంది. అంటే ఇంకా జ్ఞాపిక మన అనిల్ అన్నయ్య ప్రవీణ్ గారు అయితే మాకు ఓన్ అనమాట, సొంత అన్నయ్యలానే. అంత ర్యాప్ ఉంటుంది మాకు. ప్లస్ బేసికల్గా వాళ్ళకి చాలా ఇష్టం శ్రీవాణి అంటే, ముఖ్యంగా చాలా ఇష్టం. అందుకే ఆవిడ ఫస్ట్ సీరియల్ ప్రొడక్షన్ చేసింది శతమానం భవతి. శ్రీవాణికి ఫోన్ చేసింది ప్రవీణ గారు, సే నువ్వు చేస్తా అంటేనే ఇది ప్రొడ్యూస్ చేస్తాను అని డైరెక్ట్. అంటే వాళ్ళు అప్పుడు ఓన్లీ గేమ్ షోసే కదా. శతమానం భవతి అక్క నేను చేస్తాను అక్క, అత్త రోలు నువ్వే చేయాలి, మెయిన్ నువ్వే అని శతమానం భవతి స్టార్ట్ చేశారు. అక్కడే కదా శ్రీవాణి గారు అత్తగా ఇంట్రడ్యూస్ అవ్వడం. ఎస్, అత్త కూడా పవర్ఫుల్ అత్త బాగా. ప్రవీణ గారు కాబట్టి ఒప్పుకొని చేసింది. అండ్ రోజా గారు జబర్దస్త్ స్టేజ్ మీద కూడా చెప్పారు నా లక్కీ చామ్ శ్రీవాణి అని. ఎందుకంటే మోడర్న్ మహాలక్ష్మి అని అప్పుడు అది ప్రొడ్యూసర్ వాళ్ళే. ఫస్ట్ ఎపిసోడ్ శ్రీవాణి అనమాట, విన్నర్ శ్రీవాణి. రోజా గారిది ఫస్ట్ యాంకరింగ్, రోజా గారిది ఫస్ట్ యాంకరింగ్ అనమాట. సో నా ఫస్ట్ లక్కీ చామ్ అని జబర్దస్త్ స్టేజ్ మీద కూడా చెప్పింది. రోజా గారు కూడా మీ ఫ్యామిలీకి చాలా క్లోజ్ కదా? నాకు సొంత అక్కలానే. బేసిక్ గా మీరు చెన్నై వెళ్తూ అంటే ఆమె చూసి కొన్ని నేర్చుకోవచ్చు అనమాట. స్థితప్రజ్ఞత అంటారు కదా, అంటే నువ్వు ఎన్ని టెన్షన్స్ ఏమున్నా సరే వర్క్ మాత్రం ఎక్కడ డిలే అవ్వదు. అంటే సారీ మర్చిపోయాను అనే విషయం ఉండదు అనమాట. ఇప్పుడు ఏదో టెన్షన్లో ఉన్నావు అయినా సరే, విక్రమ్ ఎక్కడ దాకా వచ్చారమ్మా, క్యాబ్ ఎక్కారా అని మెసేజ్ చేస్తారు. అలా అందరితో అలా కాంటాక్ట్లో ఉంటుంది. అంటే తన బ్రెయిన్ అలా ఉంటుంది. రోజక్క దగ్గర చూసి నేర్చుకోవచ్చు నిజంగా. స్థితప్రజ్ఞత అంటారు కదా. అంటే ఆవిడ మీద చాలా కాంట్రవర్షియల్స్ వస్తూ ఉంటాయి, రోజా గారి మీద వస్తుంటే అందరి మీద వస్తుంటాయి. లేదంటే ఎంతైనా కానీ ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ గా కాంట్రవర్షియల్స్ రావడం వేరు, ఒక పొలిటీషియన్ గా కాంట్రవర్షియల్స్ రావడం వేరు. బట్ అయినా కానీ అసలు వాటన్నిటిని బేర్ చేసి ఆవిడ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అదే నేను ఎలా ఉంటుందో నాకే ఆశ్చర్యం వేసింది అనమాట. ఏంటి అక్క ఎలా ఉంటుంది, ఓ పక్కన ఇంత సెలబ్రేషన్ జరుగుతుంటాయి, ఓ పక్కన ఎవరో కామెంట్లు చేస్తుంటారు, ఓ పక్కనే పొలిటీషియన్లు తిడుతుంటారు, అయినా సరే ఆయన బాగున్నారా, భోజనం ఏంటి, సాంబార్ ఏం చేసా, ఇంత న్యాచురల్గా ఉంటుంది అనమాట. అక్కడే చూసి నేర్చుకోవచ్చు. నేను మన రెస్టారెంట్ ఓపెన్ చేసిన టైంలో నేను చూసాను అనమాట. అంటే అసలు చాలా సో సింపుల్. నాకు ఎవరైనా ఓపెన్ చేసిన తర్వాత ఆవిడ మినిస్టర్ కదా, ఒక 2 months కి సరదాగా విక్రమ్ తమ్ముడు ఎక్కడ మా హోటల్లో ఉన్నాక అసలు లంచ్ చేయలేదు, ఇప్పుడే ఫ్లైట్ దిగాను వచ్చేస్తాను చెప్పి సింపుల్ వచ్చేసారు హోటల్కి, కూర్చొని ఫోన్ చేసేవాళ్ళు. ఓకే, సూపర్. అండ్ మొత్తానికి అంటే లైక్ అంటే ఇండస్ట్రీలో చాలా మంది
ఎక్కువ వరకు చుట్టూరా కూడా ఆర్టిస్ట్లే ఉన్నారు. కాకపోతే ఏంటంటే బయట ఇండస్ట్రీ అంటే భయపడే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఇండస్ట్రీ అంటే ఎందుకు భయపడతారు? ఇష్టం ఉంటే భయపడరు. ఇష్టం ఉంటే భయపడరులే కానీ ఇండస్ట్రీకి రావడం కష్టమేమో అని భయపడే వాళ్ళు ఉంటారుగా. ఏం కష్టం ఏముంటుంది అబ్బా అని ఓన్లీ చెప్తాను, ఇది సజెషన్ కాదు. నీకు టాలెంట్ ఉందా, నీకు విషయం ఉందా, 100% ఇండస్ట్రీని ఎంకరేజ్ చేస్తుంది. ఓకే, నువ్వు వద్దన్నా సరే ఎంకరేజ్ చేస్తుంది. ఇంక నీ టాలెంట్ ఎంతెంత పెంచుకుంటుంటావో అంతంత పైకి వస్తుంటావు. మీకు చాలా మంది మెసేజెస్ చేస్తారని కూడా విన్నానన్నా, అంటే లైక్ విక్రమ్ గారు మాకు ఏదైనా ఆఫర్ ఇప్పిస్తారా అంటే నేను సోషల్ మీడియా బాగా యాక్టివ్గా ఉంటుంది అబ్బా మామూలుగా. సో డెఫినెట్గా డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఇదంతా కలుస్తుంటాం కదా. సో మెసేజ్ చేస్తూ ఉంటారు మంచిగా. ఒకవేళ కొంచెం ఎక్స్ట్రా మాట్లాడారనుకో వాళ్ళకి ఎక్స్ట్రానే సమాధానం ఇస్తా. అంటే నైట్ కొంచెం యాక్టివ్గా ఉంటాయి కదా ఆఫ్టర్ 9. సో ఫస్ట్ మెసేంజర్లు అప్పుడే నైట్ 9 తర్వాత మెసేజ్ చూస్తుంటా, ఇన్స్టా మెసేజెస్ అన్ని. సో అలానే రిప్లై ఇస్తుంటా. అప్పుడు కమెంట్ కూడా ఆ టైంలో ఓపెన్ చేస్తా. నైట్ 10, 11 దాటితే సరదా కమెంట్స్ జనాలు ఏమనుకుంటున్నారని చెప్పి ఓపెన్ చేస్తాను. అప్పుడు వాడికి అలానే పెడతాను రిప్లై కూడా. అలా బేసిక్గా అంటే సడన్ గా అప్పటి వరకు కూల్ గా ఉన్న విక్రమ్ సడన్ గా బాలయ్య బాబులా మారిపోతారు. అంతే కదా. బట్ రియల్లీ అన్న, ఇట్ ఈస్ రియల్లీ వండర్ఫుల్ షో. బికాస్ ఫేమ్ టైమ్ మీడియా అనేది ఇంట్రడ్యూస్ అయిన తర్వాత మనం చేస్తున్న ఫస్ట్ ఇంటర్వ్యూ ఇది. థ్యాంక్ యూ సో మచ్. సో ప్రజలందరూ కూడా మా ఫేమ్ టైమ్ మీడియా నుంచి వచ్చే ప్రతి ఛానల్ని చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అన్న. ఆల్రెడీ ఫేమ్ టైమ్ మీడియా నాకు తెలిసినంత వరకు ఇట్స్ రాకింగ్ కంప్లీట్లీ. అండ్ అంటే దాని పేరుకే అందరికి మంచి ఫేమ్ రావాలని చెప్పి పేరే ఫేమ్ టైమ్ అని పెట్టాను. ఎగ్జాక్ట్లీ. ఫేమ్ టైమ్ మీడియా ఎప్పటికీ ఇలానే చాలా 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 సక్సెస్ అయ్యి బయట ఏవైతే మీడియా ఛానల్స్ ఉన్నాయో వాటిలో వన్ ఆఫ్ ది ఛానల్ గా ఉంటూ వాటిలో పోటీగా ఉంటేనే బాగుంటుంది. పోటీ అనేది డెఫినెట్ గా సక్సెస్ రావాలి అంటే పోటీ ఉండాలి. సో నేనేమంటున్నాను అంటే డెఫినెట్ గా వాటితో పాటు ఫేమ్ టైమ్ మీడియా కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి అలా 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 పెరిగిపోతూ ఫేమ్ టైమ్ మీడియా సెలబ్రిటీ ఛానల్స్ పైకి తీసుకొచ్చే ఐడియాలో ఉన్నాను. తర్వాత ఫేమ్ టైమ్ మీడియాని కూడా చేద్దాం మెల్లగా. నువ్వు అన్నట్టు వెబ్ సిరీస్ కానీ దాంట్లో కూడా కంటెంట్ ఆలోచించి మంచి వద్దాం. అండ్ ఫేమ్ టైమ్ మీడియా ఇంత సక్సెస్ అవడంలో నా పాత్ర కూడా ఉంది. బికాస్ లోగో లాంచ్ హోస్టింగ్ చేసింది నేనే. లోగో లాంచ్ హోస్టింగ్ చేసింది తుమ్మల శ్వేత. ఎనీవేస్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.